నేను అడిగింది ఏంటంటే ఒక టాక్ ఏంటంటే మీరు అంటే గత ఏడాది 2017లో మీ యొక్క సిపిఎం పార్టీ ఒక విధాన నిర్ణయం తీసుకున్నది. అంటే ఈసారి 2019 ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్ళాలి తప్ప ఎవరితో పొత్తు ఉండదు, ఎస్పెషల్లీ కాంగ్రెస్తో పొత్తు ఉండదు అనేటువంటిది ఒక రెజల్యూషన్, డ్రాఫ్ట్ రెజల్యూషన్ తీసుకున్నారు నాకు తెలిసి. ఇప్పుడు అంటే సీతారాం యేచూరి గారేమో కాంగ్రెస్తో పొత్తు ఉండాలని ఆయన వాదించారు, ప్రకాష్ కారత్ గారు ఉండకూడదన్నారు. సరే, అది ఇంకా ఫైనలైజ్ అయినట్లేదు ఇంకా ఆ నిర్ణయం. ఇప్పుడు ఏంటంటే త్రిపుర ఎన్నికల తర్వాత ఇవాళ కాషాయం యొక్క ప్రభంజనాన్ని తట్టుకోవడం కోసం తిరిగి సిపిఎం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయనేటువంటిది జాతీయ స్థాయిలో ఒక చర్చ జరుగుతున్నది. ఇక్కడ కూడా మీకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ మీకు కేసీఆర్ మీకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు, కాంగ్రెస్ బలంగా ఉంది, బలమైన ప్రతిపక్షంగా ఉంది. అయినప్పటికీ ఇక్కడ కూడా మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకూడదు అనేటువంటి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. అంటే త్రిపుర ఎన్నికల తర్వాత మీ యొక్క స్టాండ్లో, మీ యొక్క స్టాండ్స్లో, పార్టీ విధానంలో మార్పు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు మా దృష్టిలో ఏంటంటే ఒక గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ రావటమే కాదు, వచ్చేటువంటి గవర్నమెంట్ ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధానాలు అనేవి ఉండాలి, ఆల్టర్నేటివ్ విధానాలు ఉండాలి. ఇవాళ మేము దేశవ్యాప్తంగా మేము గతంలో థర్డ్ ఫ్రంట్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయ్యి మేము ఆ రకంగా బయట నుంచి కూడా సపోర్ట్ చేశాం. కాంగ్రెస్ పార్టీ కూడా యూపీఏ-1లో బయట నుంచి 62 మంది ఎంపీల నుండి కూడా బయట నుంచి మద్దతు ఇచ్చాం. కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేటువంటిది ఇట్లా చాలా ప్రయోగాలు చేశాం. ప్రాంతీయ పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్నాం, తెలుగుదేశంతో పెట్టుకున్నాం, తర్వాత అనేక రాష్ట్రాలు కూడా పెట్టుకున్నాం, కానీ మహాకూటమిగా. కానీ ఏంటంటే వాళ్ళ ఎజెండా మారటం లేదు. జెండాలు మారుతూ ఉన్నాయి, పార్టీలు మారుతూ ఉన్నాయి, కానీ వాళ్ళ ఎజెండా మాత్రం ఒకటే, వాళ్ళ విధానాలు మాత్రం ఒకటే. అందుకొరకు ఏంటంటే విధానాలు ఒకే రకంగా ఉన్నప్పుడు ఆ పార్టీలతోటి మనం పొత్తు పెట్టుకోవటమో స్నేహం చేయటం వల్ల ఉపయోగం లేదు. ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అవసరం ఉన్నటువంటి ఒక ప్రత్యామ్నాయ విధానాలు, అంటే ఇవాళ మెజార్టీ ప్రజలుగా ఉన్నవాళ్ళు రైతులు ఉన్నారు, ఇవాళ వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఆధారపడేటువంటి ప్రజలు ఉన్నారు. రైతుల విషయంలో కానీ, కూలీలు కానీ, కార్మికులు కానీ, చేతివృత్తిదారులు కానీ, మధ్యతరగతి పేద ప్రజలు కానీ, వీళ్ళ సమస్యలు ఏమన్నా పరిష్కారం అవుతున్నాయా? అసమానతలు ఏమన్నా దూరం అవుతూ ఉన్నాయా? పేదరికాన్ని పోగొట్టడానికి ఏమన్నా అటువంటి విధానాలను అనుసరిస్తుందా? నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారా? ఒక నీతివంతమైనటువంటి పరిపాలన చేయగలుగుతూ ఉన్నారా? తర్వాత అంతర్జాతీయంగా చూస్తే కూడా ఆ రకంగా ఇవాళ ఎవరైతే దోపిడీ శక్తులుగా మనం భావిస్తున్నామో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. పార్టీలు మారినా, జెండాలు మారినా వాళ్ళ ఎజెండా ఒకటే. కాబట్టి మేము 25 సంవత్సరాల కాలం నుంచి కూడా అటువంటి పార్టీలతో స్నేహం చేసి పొత్తు పెట్టుకొని కూడా మేము చూసాం. కానీ ఏంటంటే దానివల్ల వాళ్ళ విధానాలు మారటం లేదు, పైగా మేము బలహీనపడతా ఉన్నాం.